నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. భయము తలుపు తట్టింది, సాహసం తలుపు తీసింది. నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకో. భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 17 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం రాత్రి 7:45. చంద్రాస్తమయం ఉదయం 9:21. తిథి విదియ ఉదయం 10:59 వరకు. తదుపరి తదియ. నక్షత్రం పునర్వసు రాత్రి 12:45 వరకు. తదుపరి పుష్యమి. కరణము గరిజ ఉదయం 10:59 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:30 వరకు. తదుపరి విష్టి. యోగము బ్రహ్మము రాత్రి 9:06 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 2:56 నుండి 4:19 వరకు. యమగండం ఉదయం 9:27 నుండి 10:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:15 వరకు. తిరిగి రాత్రి 10:54 నుండి 11:46 వరకు. వర్జ్యం ఉదయం 8:48 నుండి 10:25 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి 5:55 వరకు. అమృత గడియలు రాత్రి 10:23 నుండి 11:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:34 వరకు. డిసెంబర్ 17 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ ఉదయం 10:59 వరకు ఉంటుంది. తదుపరి తదియ. తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు పంచాంగం ప్రకారం వాడరు. పునర్వసు నక్షత్రం విదియా తిథి మంగళవారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:05 నుండి 10:56 వరకు. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. అది మంచి పని అయినా చెడ్డ పని అయినా. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. అలాగే దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవాలి. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:47 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 6:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. సాయంత్రం 6:47 నుండి
మరుసటి రోజు ఉదయం 6:44 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ప్రపంచంలో అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీనమైన భాష సంస్కృతం. ఇది కాశీలో ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ప్రశ్న: దుర్యోధనుడు పాండవులను బాధపెట్టాలనుకుంటే దుర్యోధనుడిని గంధర్వరాజు బాధపెడతాడు. ఆ బాధ నుంచి దుర్యోధనుడిని పాండవులలో ఎవరు తప్పిస్తారు? భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, భీష్ముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆప్తులు మీ సహాయం కోరుతారు. వృషభ రాశి: ఎంతటి సహాయాన్నైనా చేసేందుకు సిద్ధపడే దృఢత్వాన్ని చాటుకుంటారు. మిథున రాశి: కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి: అదనపు ఆదాయంతో మరింత ఉత్సాహం నెలకొంటుంది. సింహరాశి: ఎటువంటి భేషజాలు లేకుండా అనుకున్న కార్యక్రమాలలో సన్నిహితుల సహాయం తీసుకుంటారు. కన్య రాశి: భవిష్యత్తుపై నిరుద్యోగులకు భరోసా ఏర్పడుతుంది. తులారాశి: సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి: సమాజంలో మరింత గౌరవం పొందుతారు. ధనుస్సు రాశి: ఆదాయం మరింత మెరుగుపడుతుంది. మకర రాశి: ఆత్మీయుల ప్రేమను మరింతగా పొందుతారు. కుంభరాశి: ఆదాయానికి లోటు లేకున్నా లేనిపోని ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి: అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.